ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, మంత్రి గారు చాలా విషయాలు కాగ్ ఇచ్చిన నివేదికల మీద కానీ ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చిన నివేదికల మీద గతంలో వివిధ నాయకులు మాట్లాడినా లేకపోతే ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మాట్లాడిన విషయాలన్నిటినీ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఏదో రకంగా మమ్మల్ని రెచ్చగొట్టాలి, సబ్జెక్ట్ డీవియేట్ చేయాలని ఒక ప్రయత్నమైనది. అధ్యక్ష, అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు అధ్యక్ష? 8 ఏళ్ళు 2007లో కొబ్బరికాయ కొట్టి 2014 దాకా కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి. 8 ఏళ్ళైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ చేతగానితనం, మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు కడితే సిడబ్ల్యూసి సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేసాం అని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రంగారెడ్డి జిల్లాకు అది టేల్ ఎండ్ అవుతుంది, నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి 6 లక్షల ఎకరాలకు డిపిఆర్లో స్పష్టంగా పెట్టాం. ఇవాళ రిజర్వాయర్లు అయిపోయినాయి, మీరు కాలువలు తవ్వుతే, ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. ఆ ఈసీ తెచ్చితే ఇవాళ కాలువలు తవ్వుతే రంగారెడ్డి జిల్లాకు 1 ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఆ పని చెయ్యండి అని చెప్పి మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆ తమ్మిడిహట్టిలో ఆడ చాప్రాలనే వైల్డ్ లైఫ్లో ఇరికిచ్చారు అధ్యక్ష. వాస్తవానికి ఆ రోజు నేను కూడా 2 సార్లు వెళ్ళాను అధ్యక్ష. మొదలు మేము వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పటి కాంగ్రెస్ ఇరిగేషన్ మినిస్టర్ గారిని నేను కలిస్తే మేము ఢిల్లీ కాంగ్రెస్ చెప్పినా, ఏపీ కాంగ్రెస్ చెప్పినా అప్పుడే ఒప్పుకోలేదు, మేము ఒప్పుకునే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 152లో బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని ఆనాడు మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు అధ్యక్ష. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఎలక్షన్స్ అయ్యి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయితే వారిని, అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ను కలిసి మాకు ఇది ఒప్పుకోండి 152కు, మాకు తెలంగాణకు జీవనాధారం అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగిన ఆయన ఏమన్నాడంటే, అసలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే నేను, జైళ్ళలో పడ్డా, అరెస్ట్ అయినా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనెట్లు ఒప్పుకుంటా 152కు, ఒప్పుకునే ప్రశ్నే లేదని కొత్తగా మహారాష్ట్రలో పదవి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్వయంగా కేసీఆర్ గారు కలిసి, మేము కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. 7 ఏళ్ళు మీరు సమయం వృధా చేశారు. మరి మేము 7 ఏళ్ళు దాని హెడ్ ఎక్కడ కట్టాలో అసలు మహారాష్ట్రలో పోయి అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతామా? మీలాగా 8 ఏళ్ళ సమయం వృధా చేయాలనుకుంటున్నారా? అయితే ఆ రోజు వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది. ఒకవైపు సిడబ్ల్యూసి నీళ్లు లేదు, మీకు అవసరమైన నీటి లభ్యత తమ్మిడిహెట్టి దగ్గర లేదు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసి చెప్తుంది. మరోవైపు మహారాష్ట్ర ఒప్పుకోనంటుంది, ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇస్తే వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు మాత్రమే ఈ మేడిగడ్డ, తమ్మిడిహెట్టి, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే, ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే, ఆయన చేసిన మంచి పనులు ఏవి రేపు ప్రజలు గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. నాకు డౌట్ కూడా వస్తూ ఉంది, వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి కానీ. స్పీకర్ సార్, హరీష్ రావు గారు స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. ఇది హైలీ ఇర్రెస్పాన్సిబుల్. మీ కరప్షన్ వల్ల, మీ దోపిడీ వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి ఇక మీదికెళ్ళి మీరు ఎదురుదాడి చేయడమా? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. అధ్యక్ష, ఇప్పటికి 3 సార్లు చెప్పిన ప్రభుత్వం మీ దగ్గర ఉంది, ఏ విచారణ అయినా చేయండి, దానికి మేము సిద్ధమని చెప్పినాం.
అయితే అధ్యక్ష, అయితే బ్యారేజీల విషయంలో ఈరోజు సరే ఆ సంఘటన మేము కూడా హర్షించము. తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని ఎంక్వైరీ చేయండి, టెక్నికల్ డిఫాల్ట్ ఏందో తెలుసుకోండి, కానీ తొందరగా దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక బ్యారేజీలే కాదు, కాళేశ్వరంలో మనం అనేక రిజర్వాయర్లు కట్టుకున్నాం, కాలువలు దవ్వుకున్నాం, ఎంతో ఆయకట్టు మనకు వచ్చేది ఉంది. అందువల్ల నేను మీతో కోరేది ఏంటంటే వర్షాకాలం వచ్చే లోపు దానికి టెక్నికల్గా ఒపీనియన్ తీసుకొని, సాంకేతిక నిపుణుల ఒపీనియన్ తీసుకొని సేఫ్ స్టేజ్కు దాన్ని తీసుకొచ్చి త్వరితగతిన దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తప్పులు ఎవరు చేసినా, బాధ్యులు ఎవరైనా వారిని శిక్షించండి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించము అని చెప్పి మీ ద్వారా వారు తెలియజేస్తున్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ సంఘటన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా, ఒక ఇదేదో ఎప్పుడు జరగంది మొదటిసారి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు మొట్టమొదటి ఫిల్లింగ్కే మొత్తం ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఒకసారి కాదు అధ్యక్ష, 2 సార్లు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అధ్యక్ష. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఇగో పైపులు పటాకుల్లాగా పేలిపోయి దేవాదుల పైపులు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్ళన్నీ పొలాలలోకి వెళ్ళి రైతులకు ఎంత నష్టం జరిగిందో చెప్తున్నా అధ్యక్ష. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో కడుతున్నటువంటి ఫ్లైఓవర్ అది కట్టకముందే, కడుతుండగానే ఆ ఫ్లైఓవర్ కూలిపోయి చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా దేవాదుల ఫేజ్ 3లో టనల్ కూలిపోయి 3 చనిపోవడమే కాకుండా ఆ టనల్ మొత్తం ఎంత దెబ్బతిన్నదో కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు సింగూరు డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి, ఎల్లంపల్లి డ్యామ్ బండ్స్ స్పిల్వే కొట్టుకుపోయింది. అదే కాకుండా మన తాలిపేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో 2 సార్లు కొట్టుకుపోయింది అధ్యక్ష. అదే కాకుండా వరంగల్లో పాలెం వాగు 2 సార్లు వరుసగా కొట్టుకుపోయింది అధ్యక్ష. ఆ రోజుల్లో పుట్టంగండి ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం లీక్ అయిపోతే మోటార్లు బంద్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. సాత్నాల డ్యాము హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష. మూసీ గేట్లు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరంలో కూడా సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పోలవరంలో కూడా డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టకరం, కొన్ని సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. దానికి విచారణ జరపాలి, రిస్టోర్ చేయాలి, రైతులకు మేలు చేయాలి, రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎక్కడ సార్ నన్ను ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు వారికి చెప్పిన నేను ఇప్పటిదాకా ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక్కొక్క మంత్రి గారికి రిప్లై ఇచ్చుకుంటూ అవుతుంది. అసలు వైట్ పేపర్ ఇవ్వ కాగితం ముట్టలే, ఇప్పుడే ముడుతుంది కదా. దీన్ని ఒకటే నిమిషం, ఇప్పుడు జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్. హరీష్ రావు గారు అధ్యక్ష 11:40కి మీరు ఏమింకా నన్ను అట్లా ఎందుకు అట్లా చేస్తావు? హరీష్ రావు గారు 11:40కి మీరు స్టార్ట్ చేసిండ్రు. 40 మినిట్స్, ఒక నిమిషం 40 మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది. 1 అవర్ 20 మినిట్స్ మీరు మాట్లాడింది. 1 అవర్ 20 మినిట్స్ మాట్లాడింది. రాజేశ్వరరావు గారు కూర్చోండి, నేను చెప్పింది వినండి. 2 గంటల్లో 40 మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది. 1 అవర్ 20 మినిట్స్ మాట్లాడిండు. మాట్లాడండి. అధ్యక్ష ఈరోజు సరే వీళ్ళు ఏంటంటే మా మీద ఒక బురద జల్లాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష. పండిన పంట సాక్ష్యం, పెరిగిన సాగు విస్తీర్ణం సాక్ష్యం, ఇవన్నీ కూడా ప్రజల స్వీయ అనుభవాల్లో ఉన్నాయి అధ్యక్ష. మీరు అసెంబ్లీలో మా మీద బురద జల్లినంత మాత్రాన ప్రజలకు అంతిమంగా నీళ్ళు వచ్చినాయా లేవా, పంట పండిందా లేదా అనేది రాష్ట్ర రైతులు గమనిస్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇవాళ మేము వచ్చిన తర్వాత అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చెరువులను పట్టించుకోకపోవడం వల్ల చెరువులన్నీ కూడా చిన్న వర్షానికే తెగిపోయేటువంటి పరిస్థితి ఉండే. కాకతీయుల వారసత్వ సంపదగా వచ్చినటువంటి ఆ చెరువులను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మేము మిషన్ కాకతీయ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నీ కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేశాం. ఆ మిషన్ కాకతీయను అధ్యక్ష మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేంద్ర ప్రసాద్ గారు మెచ్చుకున్నారు, ఎంఎస్ స్వామినాథన్ గారు మెచ్చుకున్నారు, మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మెచ్చుకున్నారు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీ కూడా వచ్చి స్టడీ చేసి ఈ కార్యక్రమాన్ని అభినందించినటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా
అధ్యక్ష, మిషన్ కాకతీయ ప్రోగ్రాం 4 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన చేస్తే 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇలా రైతులకు మేలు జరిగింది. 15 లక్షల ఎకరాల్లో ఆయకట్టు పెరగడమే కాదు, మత్స్య సంపద పెరిగింది, భూగర్భ జలాలు కూడా పెరిగి రైతులకు ఎంతగానో మేలు జరిగింది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, గతంలో ఒక చిన్న వర్షం పడితే చెరువులు ఎట్లా తెగినాయి, ఇప్పుడు మిషన్ కాకతీయ తర్వాత చెరువులు తెగడం ఎట్లా తగ్గిందో కూడా నేను వివరాలతో సహా కూడా చెప్పగలుగుతా అధ్యక్ష. 2009లో 1107 చెరువులు తెగినాయి. 2010లో 4251 చెరువులు దిగాయి. 2011లో అది డ్రాటు 393, 2012లో 659, 2013లో 1868. ఇట్లా వేల సంఖ్యలో వర్షాలు బట్టి ఆ రోజుల్లో చెరువులు దిగేది. మిషన్ కాకతీయ తర్వాత ఎప్పుడు కూడా అది 3 డిజిట్ దాటలేదు. ఎంత వర్షాలు పడ్డా కూడా చక్కగా మరి ఆ చెరువుల్ని కాపాడినాం, రిస్టోర్ చేసినాం. కనుక రైతాంగానికి నీళ్లు వచ్చినాయి, పశుపక్షాదులకు కూడా నీళ్లు దొరికినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, మంచి పంటలు కూడా పండినాయి అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వాల హయాంలో మన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆ రోజుల్లో ఏముండేదంటే కాలువల ద్వారా, అంటే ప్రాజెక్టుల కాలువల ద్వారా చెరువులకు నీళ్ళు ఇవ్వద్దు అనే ఒక నిబంధన ఉండేది. ఆ రోజు వీళ్ళు ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు. ఎందుకంటే చెరువులు మనం ఎక్కువ నీళ్లు డ్రా చేస్తే కిందికి కృష్ణాకో డెల్టాకో వాళ్ళకి నీళ్ళు తక్కువ పోతాయని బాధ ఉండేది. ఆ రోజుల్లో మరి అవకాశం లేకపోతే మన కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో అన్ని చెరువులకు కూడా తూములు పెట్టండి, ప్రాజెక్టులతో లింక్ చేయండి అని చెప్పి నిర్ణయం తీసుకొని 6260 చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేయడం ద్వారా మరి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి. ఆనాడు చెరువులకు నీళ్ళు ఇవ్వడం అంటే నేరం. కేసీఆర్ గారి హయాంలో ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీళ్ళు ఇవ్వడం ఒక వరంగా మారిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ చెక్ డ్యాంల నిర్మాణం రాష్ట్రంలో దాదాపు 1402 చెక్ డ్యాంలను మరి అప్పటి మా ప్రభుత్వం మంజూరు చేసి నిర్మించడం వల్ల రాష్ట్రంలో దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 4 నుంచి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది, భూగర్భ జలాలు పెరిగి ఎంతో మేలు జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గతంలో కట్టిన ప్రాజెక్టులకు మరి కాలువలు సరిగ్గా మెయింటెనెన్స్ లేక అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోక కాలువలలో చెట్లు మొలిచి పగుళ్ళు ఏర్పడ్డటువంటి పరిస్థితి, చివరి ఆయకట్టుకు నీళ్లు రానటువంటి పరిస్థితి. దాదాపు మరి ఐపీ క్రియేటెడ్, ఐపీ యూటిలైజ్డ్ మధ్య 40% గ్యాప్ ఉందని చెప్పి మేము గుర్తించాం. పేరుకు ఎస్ఆర్ఎస్పి 9 లక్షల ఎకరాలు, కానీ ఎన్నడూ 6 లక్షల ఎకరాలు పారినటువంటి పరిస్థితి లేదు. దాన్ని గమనించి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కెనాల్స్ అన్నీ కూడా మేము మోడర్నైజేషన్ చేయాలని ఎస్ఆర్ఎస్పి కెనాల్స్, నాగార్జున సాగర్ కెనాల్స్, నిజాం సాగర్, రాజోలి బండ, గణపురం ఆనకట్టు, సదర్మాట్, మూసి, సాత్నాల, చెలిమలవాగు, స్వర్ణ, నల్లవాగు, శనిగరం ప్రాజెక్ట్, వీటి కాలువలన్నీ కూడా ఆధునీకరించి చివరి ఆయకట్టుకు నీళ్లు పోయే విధంగా మా ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇవాళ ఆయకట్టు విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఆయకట్టు అధ్యక్ష, మేజర్ ఇరిగేషన్లో 14,46,000, మీడియం ఇరిగేషన్లో 59,000, మైనర్ ఇరిగేషన్లో ఆదిలాబాద్ జిల్లాలో కట్టిన కొత్త చెరువులు ఇతర జిల్లాల్లో వచ్చినాయి కలిపి 60,000, టీఎస్ఐడిసి ద్వారా 1,58,000, మొత్తం 17,24,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు మేము క్రియేట్ చేయడం జరిగింది. మరి గతంలో అదేవిధంగా స్టెబిలైజేషన్ అధ్యక్ష, అంటే ఏదైనా ప్రాజెక్టులో నీళ్లు తక్కువ పడ్డప్పుడు మనం సప్లిమెంట్ చేసే దాన్ని స్టెబిలైజేషన్ అంటాం. దాదాపు 30 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్, అంటే మిషన్ కాకతీయలోనే 15 లక్షలు వచ్చింది, మిగతా ప్రాజెక్టుల ద్వారా మరో 15 లక్షలు కలిపి 30 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. అంటే 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 30 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పూర్తి చేసిన ప్రాజెక్టుల అధ్యక్ష, తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం, భక్త రామదాసు, మిడ్ మానేర్, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, అదేవిధంగా అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం, బాగారెడ్డి, సింగూరు కాలువలను ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం, కిన్నెరసాని కాలువలు, గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న శుద్ధవాగు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, ఎన్టీఆర్ కాలువ, నేను ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు పోయి ఇనాగ్రేషన్ చేసినాం. ఎన్టీఆర్ కాలువ, గట్టు పొడిచిన వాగు, అదేవిధంగా సమ్మక్క బ్యారేజు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష, ఆనాడు గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసినాం, అంతే తప్ప నేను చదవలే కదా.
మేము వీఆర్ జెన్యున్గానే చెప్తామన్నా, మీలాగా అట్లా చేయమని. అధ్యక్ష, మరి గతంలో అధ్యక్ష ఒక చిన్న కంపారిజన్ కూడా గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో, అరే మీకు టైం వచ్చినప్పుడు మాట్లాడండి బ్రదర్, మీకు టైం వచ్చినప్పుడు మాట్లాడండి. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో జలయజ్ఞం పేరు మీద అప్పుడు ప్రాజెక్టులు స్టార్ట్ చేసినారు అధ్యక్ష. మన తెలంగాణలో జలయజ్ఞంలో ఆ రోజు 19 భారీ ప్రాజెక్టులు, 12 మధ్య తరహా ప్రాజెక్టులు, 2 ప్రాజెక్టుల ఆధునీకరణ అండ్ వరంగల్ ఖమ్మం జిల్లాలో గోదావరి కరకట్టల నిర్మాణం, మొత్తం 35 పనులు ఆ రోజు ప్రాజెక్టులు తెలంగాణలో శాంక్షన్ చేసినారు అధ్యక్ష. ఈ 35 ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్సెప్ట్ మన గుత్పా అలీసాగర్ లిఫ్ట్, అది 90% గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరై 90% పూర్తయితే ఆ 10% పనిని పూర్తి చేసి అది నీళ్లు సప్లిమెంటేషన్, కొత్త ఆయకట్టు కూడా కాదు, ఒక్క గుత్పా అలీసాగర్ తప్ప జలయజ్ఞంలో స్టార్ట్ చేసినటువంటి 35 ప్రాజెక్టులలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశారని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష సార్, గౌరవ శాసనసభ్యులను కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు 2007లో మొదలు పెడితే 14 వరకు దరిదాపు ఏ ప్రాజెక్టులు అయితే సంకల్పన చేసినారో వారికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ విషయంలో కానీ, డిపిఆర్కు సంబంధించిన అంశం విషయంలో కానీ, హెడ్ వర్క్ చేపట్టడంలో కానీ యుద్ధ ప్రతిపాదికన ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడవటం జరిగింది. సో ఒక్కటి చేయలేదు. ఈరోజు నేను చెప్తాను, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 99% కంప్లీట్ అయిపోయి, ఈరోజు గౌరవల్లి రిజర్వాయర్కి సంబంధించి కానీ, ఈరోజు మా లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడే ఆ ప్రాజెక్ట్ కానీ, మా దగ్గర ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిండ్రు, ఎవరు ఈ బాధ్యతను వహించాలి? ఈరోజు మొత్తం అధ్యక్ష, మా సభ్యులు అందుకోసమే నిన్న కోరటం జరిగింది అధ్యక్ష. అందరు సభ్యులకు సంబంధించి గోదావరి కృష్ణా నదులపై ఈరోజు మా రాజగోపాల్ రెడ్డి గారు అడిగారు, వారికి సంబంధించి వారి నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటికి సంబంధించి, ప్రాజెక్టుకు సంబంధించి, డెండి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము మొదలు పెడితే కావాలని ఈరోజు దాన్ని ఆపు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి కాకుండా చూడాలని ఒక భావనతో వారు వెళ్ళటం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పారు, ఈరోజు ఏదైనా మంచి పని గత ప్రభుత్వాలు చేపడితే దాన్ని ఇంకా మెరుగైన రీతిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం, విచారణ జరుపుతాం, కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. బేషిజా లేని ప్రభుత్వం మాది. మాకు ఎక్కడ కూడా మీరు మొదలుపెట్టిన మంచి పనిని మేము కూడా ఒక కాంక్షతో, ఒక రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప, ఈరోజు వాస్తవిక విషయాలను గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రి గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియజేసే ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు, ఐ అప్రిషియేట్ శ్రీధర్ బాబు గారు, హరీష్ రావు గారు, ఐ అప్రిషియేట్ శ్రీధర్ బాబు గారు. హరీష్ రావు శ్రీధర్ గారు, దయచేసి కన్క్లూడ్ చేయండి. 1:40 ఎట్లా సార్ మీరు ఇట్లా మా టైం ఇవ్వకపోతే? ఇంతవరకు డీవియేషన్ పోగా 1:40 మాట్లాడిండ్రు. ఇంకా చాలా మంది గౌరవ సభ్యులు మాట్లాడేది ఉన్నది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయండి ప్లీజ్. సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్ మీతోని, ప్లీజ్. బయట మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు. నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తలేరట, మీకు చూపిస్తురట, అటు చూపిస్తురట. ఓన్లీ నా గొంతు మాత్రం వినబడుతుందట. జర కెమెరా మాది కూడా చూపియండి సార్. గిట్లనా సార్? కెమెరా కూడా చూపియరా సార్? కెమెరా కూడా ఇప్పుడేనా? గిన్నెలో కూడా వివక్షనేనా సార్? కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట. చిట్టి వచ్చింది ఇప్పుడే. అంటే 3-4 కెమెరాలు ఉంటాయి, నా ఫేస్ చూపిస్తలేరట, ఓన్లీ గొంతే కనబడుతుందట. కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్నా లేకపోతే స్పీకరే కనబడుతుందట. ఇంత అన్యాయమా? అరే రే 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 రే. హరీష్ రావు అధ్యక్ష,
హౌస్లో ఆ విధంగా ఉండదు. సార్ చిట్టి చూపియాలా సార్? చూపియండి, చిట్టి చూపియండి. ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకెళ్ళి. మా పిఏ పంపిండు. మీరు అలా మాట్లాడకండి, PA పంపిండు సార్. దయచేసి బయట అలా ఇంటికెళ్ళి ఫోన్ వచ్చిందట. దయచేసి సార్, అలా అధ్యక్ష. మాట్లాడకండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అట్లా ఉండదు, అలా ఉండదు. థ్యాంక్ యూ సార్. ఉండకపోతే ఐఎమ్ హ్యాపీ. అన్నా నువ్వు కూర్చోవే, నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, విప్పు సభను సమన్వయం చేయాలి. నువ్వు సభను ఆపడం కాదు, సమన్వయం చేయాలి. కూర్చో. అయితే అధ్యక్ష, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు. ఐ అప్రిషియేట్ హిమ్. వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు. మా ప్రభుత్వం కష్టపడ్డది, మేము స్టార్ట్ చేసినాము, ఒకటి పూర్తి చేయలే కావచ్చు, మీరు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేయాలి అని అన్నారు. సో ఐ అప్రిషియేట్ హిమ్. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ విషయానికి వస్తా. కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2728 కోట్లు ఖర్చు పెట్టి 30 ఏళ్ల తర్వాత ఇచ్చిన నీళ్లు 13,000 ఎకరాలు. అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే. మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం. 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం. నెట్టంపాడు మీరు 2,300 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 1,735 కోట్లు ఖర్చు పెట్టి 2,300 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఆపాలని మేము అనుకోలేదు. పెండింగ్ పనులు పూర్తి చేసి 1,39,700 ఎకరాలకు తీసుకెళ్లాం. భీమా మీరు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ఆయకట్టు 12,000 మాత్రమే. కానీ మేము ఆ రోజు కష్టపడి దాని పెండింగ్ పనులు